హలో గైస్! ఈరోజు మనం 9 మంది భారత ఆటగాళ్లు మళ్ళీ తిరిగి టీమిండియా జట్టులో ఆడటం కష్టమే అనే ఆటగాళ్ల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు గనక ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. ఆ 9 మంది భారత ఆటగాళ్లు ఎవరనేది ఒకసారి చూద్దాం. నెంబర్ 1 దీపక్ హూడా. 10 వన్డేలు, 21 టీ20లు ఆడిన దీపక్ హూడా 2 ఇయర్స్‌గా టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు. కన్సిస్టెన్సీ పెర్ఫార్మెన్స్ లేకపోవడం అండ్ అంతర్జాతీయ స్థాయిలో తక్కువ అవకాశాలు దొరకడం దీపక్ హూడా కెరీర్‌ని దెబ్బతీసింది. అంతర్జాతీయ టీ20లో 2022లో ఐర్లాండ్‌పై సెంచరీ కూడా చేశాడు. అండ్ 2022లో టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియాకు సెలెక్ట్ కూడా అయ్యాడు. అప్పుడు ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్‌లో ఇండియా ఓటమి తర్వాత టీమ్ మేనేజ్‌మెంట్ కొత్త ఆటగాళ్లపై దృష్టి పెట్టింది. దీంతో హూడాకు టీ20లో అవకాశాలు మరింత తగ్గాయి. ఐపీఎల్‌లో కూడా అతని పెర్ఫార్మెన్స్ చెప్పుకోదగ్గ రీతిలో లేదు. దీంతో అతన్ని తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశాలు చాలా తక్కువ. నెక్స్ట్ నెంబర్ 2 హర్షల్ పటేల్. 25 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడిన హర్షల్ పటేల్ 29 వికెట్లను తీసుకున్నాడు. ఎకానమీ రేటు 9.18గా ఉంది. హర్షల్ పటేల్ ఐపీఎల్‌లో వికెట్లు తీస్తున్నా కూడా అతని ఎకానమీ రేట్ ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. టీమిండియాలో ఇప్పుడు చాలా మంది ఫాస్ట్ బౌలర్లు కూడా ఉన్నారు. కాబట్టి హర్షల్ పటేల్ తిరిగి జట్టులోకి రావడం కష్టమే. నెక్స్ట్ నెంబర్ 3 జయదేవ్ ఉనడ్కట్. 34 ఏళ్ల పేస్ బౌలర్ జయదేవ్ ఉనడ్కట్ 2010లో అరంగేట్రం చేసి 2023లో కొన్ని మ్యాచ్లు ఆడాడు. ఆ తర్వాత మళ్ళీ జట్టు నుండి బయటకు వెళ్లాడు. అతని కెరీర్‌లో 10 టీ20లు, 8 వన్డేలు ఆడాడు. ఇప్పుడు టీమిండియా జట్టులో యువ పేసర్లు చాలా మంది ఉన్నారు కాబట్టి ఉనడ్కట్‌కు చోటు దక్కడం కష్టమే. నెక్స్ట్ నెంబర్ 4 మనీష్ పాండే. 36 ఏళ్ల మనీష్ పాండే తన కెరీర్‌లో 39 టీ20లు, 29 వన్డేలు ఆడాడు. 2021 తర్వాత టీమిండియాకు మనీష్ పాండే దూరంగా ఉన్నాడు. దేశవాళీ క్రికెట్ అండ్ ఐపీఎల్‌లో కూడా అతని పెర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగానే ఉండటంతో సెలెక్టర్లు అతన్ని పట్టించుకోవడం లేదు. నెక్స్ట్ నెంబర్ 5 చటేశ్వర్ పుజారా. 100 టెస్టులు ఆడి ఎక్స్పీరియన్స్ ఉన్న పుజారా ఇప్పుడు కామెంటరీ చేస్తూ కనిపిస్తున్నాడు. పుజారా టెస్ట్‌లో నెంబర్ 3లో బెస్ట్‌గా నిలిచాడు. ఇప్పుడు ఆ స్థానాన్ని గిల్ ఆక్రమించుకున్నాడు. పుజారా క్రికెట్‌కు దూరంగా ఉండటం అండ్ ఏజ్‌ను బట్టి చూస్తే పుజారా ఎప్పుడైనా అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు చెప్పే అవకాశం ఉంది. నెక్స్ట్ నెంబర్ 6 అజింకా రహానే. టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ రహానేను దేశవాళీ టోర్నమెంట్‌లో పట్టించుకోవడం లేదు. అలాగే దిలీప్ ట్రోఫీ వంటి టోర్నమెంట్‌లో కూడా అతనికి అవకాశం దక్కడం లేదు. అందులోనూ వయసు కూడా ఒక రీజన్. దీంతో అతని రీ ఎంట్రీ కష్టమే. నెక్స్ట్ నెంబర్ 7 యుజ్వేంద్ర చాహల్. 35 ఏళ్ల చాహల్ 2 ఏళ్లుగా టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు. అతని స్థానంలో యువ స్పిన్నర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అతని వయస్సు మరియు ఇటీవల ఫామ్ చూస్తుంటే చాహల్ తిరిగి జట్టులోకి రావడం కష్టమే. నెక్స్ట్ నెంబర్ 8 హనుమా విహారీ. 2021లో ఆస్ట్రేలియాపై సిడ్నీ టెస్ట్లో ధైర్యంగా బ్యాటింగ్ చేసి మ్యాచ్ను డ్రాగా ముగించిన హనుమా విహారీ ఆ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. 2022 నుండి సెలెక్టర్లు పట్టించుకోవడం కూడా లేదు. దీన్ని బట్టి చూస్తే విహారీ తిరిగి జట్టులోకి రావడం కష్టమే. నెక్స్ట్ నెంబర్ 9 విజయ్ శంకర్. 2019 వరల్డ్ కప్లో భారత జట్టులో సభ్యుడిగా ఉన్న విజయ్ శంకర్ టోర్నమెంట్ మధ్యలో గాయం కారణంగా బయటకు వెళ్లాడు. ఆ తర్వాత తిరిగి జట్టులోకి చేరలేదు. దేశవాళీ క్రికెట్లో కూడా అంతగా ప్రభావం చూపడం లేదు. దీంతో అతన్ని జట్టులోకి తీసుకోవడం కష్టమే.